వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీఎస్సీ వారు వెబ్ నోట్ చేయడం జరిగింది. అది 12th ఏమని చెప్పారు, ఎగ్జామ్ జరుగుతుంది ఫిబ్రవరి 23rd. మీరు 13th హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వెబ్ నోట్లు ఇచ్చేయడం జరిగింది. అయితే వారు చెప్పిన దాన్ని మార్నింగ్ 10 to 10:30 మధ్యలో ఏపీపీఎస్సీ వారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మనకు గూగుల్ క్రోమ్లో మీరు ఏపీపీఎస్ అని క్లిక్ చేయండి. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. చూడండి, ఇక్కడ ఫస్ట్ కర్సర్ ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఉంది, ఓటీపీఆర్ నమోదు, ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ ఉంది, హాల్ టికెట్ డౌన్లోడ్ ఉంది. ఇక్కడ మీరు వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ క్లిక్ చేసినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోకేనా, ఇంకా చూడండి ఈ ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. సరే, వెబ్సైట్లోకి వెళ్దాం. ఫస్ట్ క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ప్రత్యేక మెన్షన్ చేశారు. ఇక్కడ కొంచెం జూమ్ చేస్తాను. చూడండి, ఇక్కడ నోట్ అని చెప్పేసి ఇక్కడ చేశారు. గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్ పరీక్ష సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. మొత్తానికైతే రోస్టర్ కేసు సంబంధించి కానీ అవన్నీ పక్కన పెడితే ఏపీపీఎస్సీ వారు ఫిబ్రవరి 23న ఎగ్జామ్ నిర్వహణకి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా అయితే ఉండాలి. చెప్పాను కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఓకేనా, దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ హాల్ టికెట్స్ క్లిక్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటుంది, డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంటుంది. డౌన్లోడ్ హాల్ టికెట్ ఏ డౌన్లోడ్ ఉంది, గ్రూప్ 2 హాల్ టికెట్. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఓటీపీఆర్ నమోదు, ఓటీపీఆర్ ఐడి అన్న గతంలో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన ఒక రెఫరెన్స్ ఐడి అని ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ చెక్ చేసుకొని రెఫరెన్స్ ఐడి అన్న ఓటీపీఆర్ ఐడి అన్న రెండు ఒకటే. అది కూడా AP 100 అనే నెంబర్తో స్టార్ట్ అవుతుంది. ఓటీపీఆర్ ఐడి అన్న రెఫరెన్స్ నెంబర్ అన్న ఒకటే. క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేస్తారు ఓటీపీఆర్ ఐడి నెంబర్. రెఫరెన్స్ నెంబర్ అన్న కూడా హాల్ టికెట్ ఓపెన్ చేసుకొని ఫిలిమ్స్ది దాంట్లో రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. అదే రెఫరెన్స్ ఐడి, ఓటీపీఆర్ ఐడి. మీరు స్టార్టింగ్లో గ్రూప్ 2 అప్లై చేసేటప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అకౌంట్ దానికి పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డే ఇవి ఎంటర్ చేయాలి. అర్థమవుతుందా? ఓటీపీఆర్ ఐడిని చేస్తారు, ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, క్యాప్చా. ఈ క్యాప్చా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లో ఉంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఈ క్యాప్చా మనకు అర్థం అవ్వలేదు, ఇక్కడ క్యూనా ఏనా అర్థం అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థం అవ్వలేదు. దాన్ని ఏం చేస్తారు, రీసెట్ కొట్టండి. రీసెట్ కొడితే మారిపోతుంది. చూడండి, ఇది కూడా అర్థం అవ్వలేదు అనుకో, ఇంకోటి క్లిక్ చేయండి. అర్థమవుతుందా? ఈ క్లిక్ చేస్తే మారిపోతుంది ఆటోమేటిక్. ఇక్కడ మళ్ళీ మారిపోయింది. చూడండి, ఇట్లా పొద్దుస్తం చేయదు. మీకు అర్థం అవునప్పుడు క్లారిటీ ఉంది. ఇప్పుడు 9E89U అని డాలర్ సింబల్ ఇచ్చేసింది. ఇలా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓటీపీఆర్ ఐడి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీ హాల్ టికెట్ డౌన్లోడ్ తర్వాత ఇక్కడ వస్తుంది హాల్ టికెట్ డౌన్లోడ్స్ అని వస్తుంది. ఇంకొంచెం చూడండి, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లారిటీకి ఇచ్చాడు. మెయిన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి, స్క్రీనింగ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అంటాం. మనకు కావాల్సింది ఏంటి, మెయిన్స్ హాల్ టికెట్. ఓకేనా, చూడండి ఇక్కడ ఇది క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి హాల్ టికెట్ డౌన్లోడ్ మనకి కండిషన్ చూడండి, అభ్యర్థులకు సూచనలు. పరీక్ష హాల్లోకి ప్రవేశించడానికి ముందు హాల్ టికెట్తో పాటుగా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. అది ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఇకపోతే ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క ఐడి కావచ్చు, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు, సార్ నా దగ్గర ఒక పెద్దగా ఆధార్ కార్డు ఉంది, దాన్ని గతంలో ఇట్లా ఆఫ్ చేసి తిన్నాను, ఈ మొత్తం తీసుకెళ్ళాలా లేదా ఈ పార్ట్ తీసుకెళ్ళాలా? ఓకేనా, ఈ డివైడ్ చేసిన పార్ట్ ఈ పార్ట్ తీసుకెళ్ళినా సరిపోతుంది. సార్ నా దగ్గర కలర్ జిరాక్స్ ఉంది సార్, జిరాక్స్ అవసరం లేదు, జిరాక్స్ మాత్రం ఎలౌ చెయ్యరు, చెప్పలేదు కాబట్టి ఎలౌ చెయ్యరండి. జిరాక్స్ తీసుకోవద్దు, ఎనీవన్ ఏదైనా సరే తీసుకెళ్ళవండి, ఒక ప్రూఫ్ ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే, మీకు ఉన్నటువంటి హాల్ టికెట్లో మీ పేరుకు ఐడెంటిటీ మీ పేరుకు మ్యాచ్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హాల్ టికెట్లో మీరు పుల్లారావు అని పెట్టింటారు అనుకో, ఇక్కడ అప్పారావు అంటే తీసి యాక్సెప్ట్ చేయరు. అర్థమవుతుందా? కొంతమంది ఆ ఎగ్జామ్కి వెళ్ళిన వారు ఉన్నారు. అర్థమవుతుందా? వారి కోసం చెప్తున్నాను, తెలిసిన వారి కోసం తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇంకోటి సార్, మనం హాల్ టికెట్ కలర్ జిరాక్స్ తీసుకెళ్ళాలా? కలర్ జిరాక్స్ అవసరం లేదండి, బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది. అర్థమవుతుందా? బ్లాక్ అండ్ సరిపోతుంది. ఇటువంటి కొత్త ప్రయత్నాలు చేయొద్దు. యాక్చువల్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి, సరిపోతుంది. కలర్ జిరాక్స్ తీపించుకోవాలా అంటే అలౌ చేయరు, డౌట్ పెట్టుకోవద్దు. ఉన్న జిరాక్స్ని బ్లాక్ అండ్ వైట్లో ఒక సెట్టే సరిపోతుంది, ఒక సెట్టే. అర్థమవుతుందా? సార్ మరి హాల్ టికెట్ మీద చెప్పాం కదా, ఐడి ప్రూఫ్ ఏమంతా క్లారిటీ తీసుకెళ్ళాలి. సార్ నాకు హాల్ టికెట్లో ఒక పేరు ఉంది, ఇక్కడ పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఇంటి పేరు ముందు ఉంటుంది. అర్థమవుతుందా? ఆధార్ కార్డులో లేదు, మరి మీకున్న
డౌన్లోడ్ అయినటువంటి హాల్ టికెట్లో ఇంటిపై వెనక ఉండొచ్చు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే చేస్తారు, ఎలో చేస్తారు. ఓకే, డౌట్ పెట్టుకోవద్దు. ఇంకోటి ఏంటి, సార్ హాల్ టికెట్ తీసుకున్నాను, నాకు ఫోటో బ్లర్ అయింది, సైన్ నాది కాదంటే డౌట్ లేదు. గజిటెడ్ హెచ్ఎం ఉంటారు, 10th క్లాస్ మనకు హెచ్ఎం సార్ ఉంటారు కదా, వాళ్ళతో హాల్ టికెట్ మనకు గైజ్డ్ ఆఫీసర్ మనకు ధృవీకరణ చేసి ఒక ఫోటోతో తీసుకెళ్ళచ్చు. ఒక 3 ఫోటోస్ తీసుకెళ్ళి మనకు 3 పాస్పోర్ట్ ఫోటోలు మనకి ఇచ్చారు కదా, ఆ ఫొటోస్ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇన్విజిలేటర్కి. ఎగ్జామ్లో ఇన్వైట్ ఉంటారు కదా, వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంది 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఓకేనా, క్లారిటీ వచ్చింది. ఒకవేళ ఇంకోటి చెప్తారు, సార్ మాకు అందుబాటులో గజిటెడ్ ఆఫీసర్ లేరు సార్, ఎలా అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే, 10th క్లాస్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్తే, ఈ ఫోటో తీసుకెళ్తే సైన్ చేస్తారు వాళ్ళు, ఇతనే ఈ అభ్యర్థిని. ఓకేనా, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరికి ఫోటో ఆర్ సైను క్లారిటీగా లేని వారికి, బ్లర్ అయిన వారికి. అర్థమవుతుందా? మరి ఎగ్జామ్ పేపర్ 1 10 to 12:30 PM జరుగుతుంది. ఆఫ్టర్నూన్ 3 to 5:30 PM జరుగుతుంది. ఈ పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 1లో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఉంటుంది. పేపర్ 2లో ఏముంటుంది, ఎకానమీ అండ్ బోత్ ఎకానమీ, ఇండియన్ ప్లస్ ఏపీ ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. క్లారిటీగా ఉండాలి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే మార్నింగ్ టైంలో ఎగ్జామ్కి 8:30 to 9:30 AM లోపు మీరు అలౌ చేయబడుతుంది. ఓకేనా, నాకు 10 కదా ఎగ్జామ్కి, 9:50 పోతాను అంటే కాదు, 9:50 కాదు, 9:55 పోయినా అలౌ చేస్తారు. అక్కడ ఉద్దేశం అది కాదు, కొంత ప్రాసెస్ ఉంటుంది. మీ బయోమెట్రిక్ తీసుకోవాలని తీసుకుంటారు, కొన్ని ప్రాసెస్ ఉంటాయి అన్నీ. కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయొద్దు. ఓకేనా, ఈ టైంలోనే మీరు అలాగే ఉంటాయి. మరి ఆఫ్టర్నూన్ చూడండి, ఇక్కడ 9:45 కూడా ఎలో చేసి చెప్పారు, అనుమతించబడుతుంది. 9:45 కూడా, ఈ 9:45 మించిపోయినామంటే ఎలో చేయరని చెప్పి ప్రత్యేక మెన్షన్ చేశారు ఇక్కడ. కాబట్టి ఇచ్చిన టైంలోనే 8:30 to 9:30కి ఎగ్జామ్ హాల్కి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి. ఓకేనా, ఇంకా మార్నింగ్ మనకి ఏం చెప్పాను, 3 to 5:30 అని చెప్పాను. కానీ మార్నింగ్ ఏం చెప్పారు, 1:30 to 2:30 మధ్య ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వడానికి మనకు అనుమతించబడుతుంది. ఇంకోటి ఏంటంటే, సార్ నాకు ఎగ్జామ్ మార్నింగ్ అని చెప్పాను, 10 to 12:30 చెప్పాను, నాకు 12కి ఎగ్జామ్ అయిపోయింది, నేను బయటికి వెళ్తా అంటే పంపించారండి. ఓకేనా, కొన్ని కండిషన్స్ పాటించాలి, ఇవన్నీ కూడా పాటించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా చూడండి, మొబైల్స్ కానీ క్యాలిక్యులేటర్ ఇవన్నీ ఎలో చేయరు, ఇవన్నీ తెలిసే ఉంటుంది. చూడండి, ఇంకోటి అంటే ఓఎంఆర్ షీట్ అండి. ఓకే, ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్. ఓకేనా, క్లారిటీగా ఉండాలి. ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్ విత్ నెగిటివ్ మార్క్ ఉంది, 1/3 ఉంది, ప్రత్యేకంగా మెన్షన్ చేశారు హాల్ టికెట్లో. ఒకసారి చెక్ చేసుకోండి, నిన్న కూడా చెప్పాను ప్రీవియస్గా. చూడండి, ఇక్కడ మెన్షన్ చేస్తూ చూస్తాను, ఇక్కడ 150 minutes నుండి చెప్పాను. ఇవన్నీ కూడా పేపర్ 1 పేపర్ 2 కావచ్చు. ఇక్కడ చూడండి, 18th ఇచ్చాడు, నెగిటివ్ మార్కులు ఉన్నాయి. చూడండి, ప్రతి తప్పు సమాధానానికి 1/3 వరకు తీసివేయబడుతుంది. 1/3 నెగిటివ్ మార్కు ఉంటుంది, 100% షూర్. కావాలంటే మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ కాబట్టి మనకు బుక్లెట్ ఉంటుంది కదా, ఆ బుక్లెట్లో మెన్షన్ చేసి ఉంటారు కండిషన్స్, ఒకసారి ఖచ్చితంగా చూడాలి. ఎగ్జామ్ హాల్ మనకు డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్లో ఇటువంటి హైలైట్ చేసినవి ఖచ్చితంగా పాటించాలి. ఇటువంటి లేకపోయినప్పటికీ ఇవి ఖచ్చితంగా పాటించాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 ఉంది. ఓకేనా, చూడండి, ఇవన్నీ అవసరం మనకి, సేమ్ యాజిటీజ్గా ఇక్కడ ఇచ్చాడు. వైట్నర్ యూజ్ చేయకూడదు. చూడండి, ఇక్కడ పరీక్ష హాల్లో బాల్ పెన్ కాకుండా వైట్నర్తో ఎగ్జామ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, బబుల్ చేయాల్సి ఉంటుంది. పెన్స్ కూడా తీసుకెళ్ళాలి, మీవే ఉంటుంది. అలౌ చేస్తారు అవన్నీ కూడా. కొన్ని పెన్స్ ఉంటాయి కదా, తీసుకెళ్తే ఉంది, ఏదో డిఫరెంట్ డిజిటల్ తీసుకెళ్ళవద్దు. ఓకేనా, చూడండి, ఇట్లా డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ మొత్తం ఇది. కింద ఎగ్జిట్ అయితే మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ క్లియర్ మీకు ప్రింట్ హాల్ టికెట్ వస్తుంది. ఇది మీరు కలర్ జిరాక్స్ తీసుకెళ్తారా, బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళాలి, మీ ఇష్టం. రెండు ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. ప్రత్యేకంగా మనీ బట్టి ఎక్స్ట్రా పెట్టి కలర్ జిరాక్స్ తీసుకెళ్ళవద్దు, నా యొక్క సజెషన్. ఐడి ప్రూఫ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సార్ ఒకవేళ నేను ఓటీపీ ఐడి మర్చిపోయాను, నాకు గుర్తులేదు, రెఫరెన్స్ ఐడి నెంబర్ గుర్తులేదు, పాస్వర్డ్ కూడా గుర్తులేదు. చూడండి, ఇక్కడ ఏపీపీఎస్సీ వారి మెయిన్ సైట్కి వెళ్తారు. ఏపీపీఎస్సీ అని గూగుల్ ఓపెన్ చేస్తే ఇలా వ్యూ వస్తుంది. ఓకేనా, మీరేం చేస్తారు, చిన్నగా స్క్రోల్ చేసుకొని చూడండి, ఇక్కడ ఏపీఎస్సీ మన హాల్ టికెట్ డౌన్లోడ్ చెప్పాము ఇందాక. ఓకే, అర్థమవుతుందా, ఇవన్నీ చెప్పాము. కిందగా ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఏమిచ్చారు, కింద కూడా ఉంది రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ ఉంటుంది, చెప్పాయిందాక. ఇక్కడ ఏం చేస్తా అంటే డైరెక్ట్గా హాల్ టికెట్ డౌన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, క్లిక్ చేశాను. ఇక్కడ ఏమి ఇచ్చారు, మళ్ళీ వచ్చేసింది. ఓకే, అదంత అవసరం లేదు మనకు. ఇక్కడ చూడండి, వినియోగదారుని లాగిన్. ఓకే, ఓటీపీఆర్ చూడండి, ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా అడుగుతున్నారు. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ఇక్కడ కిందికి వెళ్తే మనకు తెలిసి ఉంటే లాగిన్ కొడతాం,
అవునండి. కొత్త యూజర్ కాదు కదా, మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారంటే పాస్వర్డ్ మర్చిపోయారా లేదా ఓటీపీఆర్ తిరిగి పొందాలి. ఓటీపీఆర్ ఐడి అన్నా రెఫరెన్స్ ఐడి అన్నా ఒకటే. ఈ ఓటీపీఆర్ తిరిగి పొందాలంటే ఈ క్లిక్ చేస్తారు. ఒకవేళ ఓటీపీఆర్ సార్ నాకు చూడండి, ఓటీపీఆర్ తెలుసు కానీ పాస్వర్డ్ మర్చిపోయారంటే ఇది క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేయాలి ఇక్కడ. లేదు సార్ నాకు అక్కడ ఓటీపీఆర్ ఐడి లేదు, పాస్వర్డ్ కూడా తెలియదు, డైరెక్ట్గా ముందు ఓటీపీఆర్ క్లిక్ చేస్తే దాన్ని ఓటీపీఆర్ ఐడి వస్తుంది, తర్వాత పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? క్లియర్ చేసి మనం ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించింది. ఇక్కడ ఓటీపీఆర్ పొంది పాస్వర్డ్ పొందితే మీరు కొత్త యూజర్ని చేసుకుంది. కొత్త యూజర్ కాదు కదా, ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. బట్ ఏంటంటే పాస్వర్డ్ మర్చిపోయారు, ఓటీపీఆర్ మర్చిపోయారు. కాబట్టి ఓటీపీఆర్ ఐడి ఉంటే కనుక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? ఓటీపీఆర్ లేదంటే కనుక ముందు ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. పాస్వర్డ్ ఇచ్చేసేయండి, మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంది. చేసుకొని ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ నుండి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కొడితే మీ యొక్క డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ముందు చెప్పిన విధంగా మనకు క్లారిటీగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే.